ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి 24 గంటల్లో మేము బేసిజాలకు పోకుండా కేసీఆర్ గారు మీరు అడిగితే అనేక సమస్యల్ని ఆ రోజు పరిష్కారం చేశారు. అసెంబ్లీ అనేది మంచి చర్చలు జరగాలి, ప్రజలకు కొంత మేలు చేయాలి, కొన్ని పరిష్కారాలు చూపించే విధంగా ఉండాలి. దయచేసి నేను చెప్పినటువంటి విషయాలు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కనుక మీరు వాటన్నిటిని కూడా పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఇంత రేట్ అయినా కూడా మీరు సమయం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు. 19 పద్దులపై చర్చ ముగిసింది. సంబంధిత మంత్రులు వారి వారి శాఖలపై ఒకరి తర్వాత ఒకరు సమాధానాలు ఇస్తారు. I request the Deputy Chief Minister to give reply to the demands for grants, physical administration, planning, surveys and statistics, and also the demand energy. అధ్యక్ష, రాత్రి 12:35 అవుతుంది అధ్యక్ష. అంటే ఇంతవరకు ఓపికగా ఈ ప్రభుత్వం సభను నడుపుతూ మీ అందరు చెప్పినటువంటి అంశాలను పరిగణలో తీసుకొని వాటిపై సమాధానాలు చెప్పడానికి మీ అందరి ముందు సభ నడుపుతున్నాం అంటేనే ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అన్నా, ఈ సభ అన్నా, ప్రతిపక్షం అన్నా ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి ఎందుకంటే పెద్ద ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఇంకా మీరు అన్నట్టు మీరు ముగించుకొని వెళ్ళిపోతారా, మేము మాట్లాడితే ఉంటామా అంటే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. తెల్లవార్లు కూడా మీరు మాట్లాడతా అంటే మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం, సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం ఇబ్బంది లేదు. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, చాలా ధైర్యంగా చెప్పాం, అందుకే ఇప్పటివరకు నడిపాం. లేకపోతే మేము 3 గంటలకో 4 గంటలకో చేసుకొని వెళ్ళేవాళ్ళం అయితే. అధ్యక్ష, నేను ముందుగా ఈ సమాధానాలన్నీ చెప్పేటప్పుడు ఒక విషయం స్పష్టంగా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అధ్యక్ష, హరీష్ రావు గారు చాలా విషయాలు మాట్లాడారు. సరే, వారి సబ్జెక్టులోకి వచ్చే ముందు నేను విద్యుత్ శాఖ సంబంధించి మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలపైన కొంత మీ దృష్టికి, సభ దృష్టికి, రాష్ట్ర దృష్టికి కూడా తీసుకొని రావాలి.